హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి. ఈ వీడియో కూడా ఈరోజుటి కాదండి, 4 days బ్యాక్ వీడియో. ఇది అయితే బొరుగులు చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్లో బొరుగులు వేసాను అనమాట, ఒగ్గాని చేద్దామనేసి. ఇక్కడ చూడండి, స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసాను. పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. ఫుల్ వీడియో చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి. ఓకే, చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. చిన్న వీడియోని ఏం లేదు, చూడండి చిన్న వీడియోని. ఇది పుదీనా అండి, ఒక గంటలకు పుదీనా వేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ హెల్దీ అనమాట. చూడండి, ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారండి? మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. వేసానా? ఇందులో చింతపండు పులుసు వేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంటుందన్నమాట. పుదీనా, కరివేపాకు అన్నీ వేసానా. ఫ్రై అయిన తర్వాత ఇలా పులుసు వేసుకోవాలి. పుదీనా చాలా మంచిదండి హెల్త్కి, అందుకనేసి అన్ని వంటకాల్లో వాడుకోవచ్చు. పుదీనా చట్నీ చేస్తారు, పుదీనా ఫ్రై చట్నీ చేస్తారు, ఫ్రై కాదు. ఇలా ఏదన్నా రైస్ ఐటమ్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. పుదీనా రైస్ చేయొచ్చు, టమోటా బాత్ చేసినప్పుడు వేసుకోవచ్చు, అలాగనమాట. మీకు ఒక విషయం చెప్పాలి, పుదీనా కషాయం కూడా చేస్తామండి అప్పుడప్పుడు మేము. పుదీనా కషాయం కూడా చాలా బాగుంటుంది. పుదీనా కషాయం మాకు తెలుసు అనేవారు కామెంట్ అయితే పెట్టండి. పుదీనా కషాయం మేము చేస్తామండి అప్పుడప్పుడు అనేసి కామెంట్ అయితే పెట్టండి. ఓకే, ఒగ్గాని ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. మేమైతే ఇలా చేసుకుంటాము. చూడండి, ఇలా చేసుకుంటాము. లాస్ట్ చివరిలో పప్పుల పొడి యాడ్ చేస్తానన్నమాట. పప్పుల పొడి వేసుకొని లెమన్ పిండుకుంటాము. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి పప్పుల పొడి వేస్తున్నాను. పుట్నాల పప్పుల పొడి అండి. పప్పుల పొడి వేస్తారు కదా కొంతమంది, మీరు వేస్తారా లేదా? ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు. మేము ఇలా చేస్తాము, అందుకనేసి వీడియో అయితే చేస్తున్నాను. చివరిలో కొత్తిమీర వేసుకుంటే సరే. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.